పార్టీకి మనోధైర్యాన్ని, నాయకత్వానికి మనోధైర్యాన్ని, పార్టీ ఎవరు తుడుచుకుపోదు అని గట్టి సంకేతం ఇచ్చిన గ్రామ ఓటర్లందరికీ, గెలుపొందిన సర్పంచ్లందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, కేటీఆర్ గారు చాలా పెద్ద మనసుతో వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నేను మా గురుస్వామి రాకేష్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్లో కానీ జిల్లా వ్యాప్తంగా కానీ చాలామంది అయ్యప్ప దీక్షను తీసుకుంటున్నారు. చాలామంది మన కార్యకర్తలు కూడా ఉంటున్నారు, నాయకులు కూడా ఉంటున్నారు. మనసులో ఆ అయ్యప్ప పూజ, పడి పూజ చేయాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల చేయలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల మనమే టీఆర్ఎస్ భవన్లో, తెలంగాణ భవన్లో చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని ఒక గొప్ప ఆదేశాన్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. కేటీఆర్ గారు ఇచ్చిన ఆ సలహా మేరకు, ఆయన ఆదేశాలతో, చంద్రశేఖర్ గారి సహకారంతో నేను గురుస్వామి గారు కలిసి ఈ 17న బుధవారం, ఎందుకంటే అయ్యప్ప స్వామికి బుధవారం అనేది ఆస్పీషియస్ కాబట్టి, ఈ బుధవారం నాడు సాయంత్రం 6:30కి తెలంగాణ భవన్లో మహాపడి పూజ రాత్రి వరకు 9:30 వరకు జరుగుతుంది. ముందుగా పూజా కార్యక్రమం, దాని తర్వాత అభిషేకము, దాని తర్వాత ధర్మశాస్త్ర భజన బృందం వారి చేత భజన, తర్వాత ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న కేటీ రామారావు గారి చేతుల పడి ముట్టడం జరుగుతుంది. తర్వాత యథావిధిగా వచ్చిన స్వాములకి, సివిల్ స్వాములందరూ కూడా అల్పాహారం ఉంటుంది. చాలా ఎలాబరేట్గా జరిగే పూజ, చాలా బ్రహ్మాండంగా చేయాలి. తద్వారా అందరి వైపు నాయకత్వం చూస్తుంది, కేటీఆర్ గారు చూస్తున్నారనే ఒక మంచి సంకేతం కూడా వెళ్తుంది. కాబట్టి పూజకు పూనుకొని ఉన్నాము. దాంట్లో ముఖ్య సహకారం ప్రెస్ మిత్రులు కూడా కావాలి. చాలామంది ఆ రోజే ఎలక్షన్ 3rd ఫేజ్ కాబట్టి జిల్లా స్థాయిలో కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. మీ మాధ్యమం ద్వారా కూడా ఇస్తున్నాం. ఇప్పుడు ఎక్కడైనా స్వాములున్నా, సివిల్ స్వాములున్నా పూజ బ్రహ్మాండంగా జరుగుతుంది కాబట్టి, కేటీఆర్ గారి చేతిలో పడి పూజ జరుగుతుంది కాబట్టి అందరినీ ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా మేము ఎలక్షన్స్ ఫినిష్ అయిన తర్వాత హైదరాబాద్ మీదికి వచ్చి పూజ చూసుకొని, పూజ కూడా అందరిలాగా లేట్ చేయకుండా 9:30, 9:45 కల్లా పడి ముట్టియాలి. ఎందుకంటే తర్వాత స్వాములు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తర్వాత కఠినమైన దీక్షలు ఉంటారు కాబట్టి త్వరగా భోజనం చేసి త్వరగా ఇళ్లలోకి చేరుకునే విధంగా ప్లాన్ చేస్తున్నాము. మీ అందరి సహకారం తప్పకుండా ఉండాలి. వీలైన వాళ్ళు రావాలి తప్పకుండా. జిహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వ్యక్తిగతంగా అందరూ కూడా ఫోన్ చేసి ఇన్వైట్ చేయడం జరిగింది, ఇన్విటేషన్స్ పంపించడం జరిగింది. రాకేష్ గారు, చంద్రశేఖర్ గారు ప్రత్యేక శ్రద్ధతో జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకత్వానికి అందరికీ కూడా మెసేజెస్, ఫోన్ కాల్స్ చేయడం జరిగింది. రావుల చంద్రశేఖర్ అన్నవారు. సో తప్పకుండా పెద్ద ఎత్తున వచ్చి ఆ అయ్యప్ప బ్లెస్సింగ్స్ తీసుకొని పూజలో పాల్గొని వెళ్ళాలని మీ అందరినీ కోరుతూ, ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా ఇది మీ ఆహ్వానం అనుకోండి. మీ ఛానల్స్ యాజమాన్యంలో ఉన్న భక్తి ఛానల్స్ కూడా మరి ప్రత్యేకంగా ఒకసారి ఇన్వైట్ చేస్తే మేము కూడా వాళ్ళని ఇన్వైట్ చేయడానికి ట్రై చేస్తాం. వ్యక్తిగతంగా బ్రహ్మాండంగా ఉంటుందనే ఒక ఆలోచనతో కేటీఆర్ గారి ఆదేశాలని పాటించి ఆయన చేతుల మీదుగా పడి పూజ చేయాలని పూనుకున్నాము. అందరు కలిసి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ ఒకసారి అందరికీ ఇదే ఇన్విటేషను. వ్యక్తిగతంగా ఫోన్లు చేసినప్పటికీ చాలామందికి ప్రెస్ ద్వారా వెళ్ళినంత పర్సనల్గా వెళ్ళదు కాబట్టి జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్న వాళ్ళకి కానీ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కానీ అయ్యప్ప పూజ కాబట్టి వేరేగా అనుకోకుండా మాలలో ఉన్న ప్రతి వాళ్ళు వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. పూజ కూడా అర్లీగా స్టార్ట్ చేసి అర్లీగా ఫినిష్ చేయాలి అని ఉద్దేశం పెట్టుకున్నాం కాబట్టి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. వచ్చిన ఎంత స్వాములన్నా రానివ్వండి, వచ్చిన స్వాములందరికీ అల్పాహారము, సివిల్ స్వాములు ఎంతమంది రానివ్వండి, వాళ్ళు కూడా తప్పకుండా భోజన ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి ఆ అయ్యప్ప తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా చల్లగా చూడాలని ముఖ్యంగా కోరుకుంటాం. కాబట్టి అందరూ వచ్చి మీ సహకారంతో పెద్ద ఎత్తున దీన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ 2nd ఫేజ్ ఎలక్షన్లలో అద్భుతమైన విజయాన్ని
బీఆర్ఎస్ పార్టీకి అందించినటువంటి ప్రతి ఒక్క తెలంగాణ పల్లెకు, ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు కూడా చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎవరైతే సర్పంచులుగా గెలిచారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసాం, ఫస్ట్ విడతలో కూడా అద్భుతమైన విజయాలు సాధించుకోవడం జరిగింది. మనం నిన్న రెండవ విడతలో దాదాపుగా 3,911 స్థానాలు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఓన్లీ 1,980 స్థానాలు మాత్రమే దక్కించుకోగలిగింది. అంటే రెండు విడతల్లో కలిసి కూడా సగం స్థానాలు కూడా దక్కించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏదైతే తను పల్లెల్లో అమలు చేస్తానని పథకాలు ప్రకటించిందో, తను ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ నిలబెట్టుకోలేని క్రమంలో తెలంగాణ పల్లెలు చాలా చైతన్యవంతమైనటువంటి పల్లెలు. ఎంత చైతన్యవంతమైనటువంటి పల్లెలు అంటే తెలంగాణ ప్రజలు ఒక సంవత్సరం వెయిట్ చేశారు, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేస్తారేమోనని. 2 సంవత్సరాలు వెయిట్ చేశారు, కానీ 3వ సంవత్సరం నుంచి అడగడం మానేశారు. అందుకే ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ రాగానే మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి తగిన విధంగా బుద్ధి చెప్పే సంఘటనలు మనం గ్రామాల్లో చూస్తున్నాం. ప్రత్యక్షంగా మనం చూసుకుంటే నిన్న ఏదైతే పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే స్వగ్రామంలో ఓడిపోవడం, అదేవిధంగా విప్పు మహబాద్లో వాళ్ళ సొంత వదిన ఓడిపోవడం, చాలా గ్రామాల్లో ఎమ్మెల్యే మసోన్ రెడ్డి గారి గ్రామంలో అక్కడ కూడా ఓడిపోవడం, అదేవిధంగా వీర్నపల్లి శంకర్ గారు ఏదైతే షాద్నగర్ ఎమ్మెల్యే వాళ్ళ గ్రామంలో అంటే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను ఆ గ్రామాల ప్రజలే నిలదీస్తున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఏదైతే గ్రామాలంతా చైతన్యవంతమై మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నగా నిలుస్తున్నాయి, కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి జరుగుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తారు. కాబట్టి గ్రామాల్లో బీఆర్ఎస్ సర్పంచులను ఆశీర్వదించడం జరుగుతుంది. కానీ మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎలక్షన్లు పెడితే ఎలక్షన్లలో పోరాటం ఏం చేస్తుంటే వ్యక్తిగత కక్షలతోటి ఒక ఫ్యాక్షన్ రాజకీయాలు నడపడానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ గూండాలు కావచ్చు, అధికార అండదండలతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు, పోలీసు అధికారుల అండదండలతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయడం జరుగుతుంది. ఆ దాడుల్లో ఒక కార్యకర్త కూడా మరణిస్తే నిన్న స్వయంగా కేటీఆర్ గారే అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ 10 సంవత్సరాలు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 12 ఏళ్ల కాలంలో ఏ రోజు కూడా తెలంగాణలో ఎప్పుడు కూడా వ్యక్తిగత కక్షలు ఉన్నాయి. రాజకీయంగా ఎవరి సిద్ధాంతం వాళ్ళు చెప్పుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. ఇప్పుడు కాదు, వెనకటి కాలం నుంచి కూడా అదే విధంగా ఉండేది. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రాలో ఏ విధంగా అయితే ఫ్యాక్షన్స్ రాజకీయాలు నడుస్తున్నాయో, వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత దుర్భాషలు, వ్యక్తులను కించపరచడం, వ్యక్తిగతంగా మాట్లాడడం, ఆధారాలు లేకుండా అధికారంలో ఉన్నా కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, ఇదే పని రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు. గతంలో ఆయన ఒక మాట అన్నాడు, శ్రీశ్రీ గారు చెప్పిన మాట, అడుగుతాం కడుగుతాం ప్రజా జీవితంలో ఉన్నప్పుడు. ఈరోజు కడిగే అవకాశం తెలంగాణ ప్రజలకు వచ్చింది. కాబట్టి నిన్న మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్లో నువ్వు గోలెవరికి కొట్టినవు, మెస్సీని కూడా ఓడగొట్టేంత పెద్ద ప్లేయర్ అయితే మరి వెంటనే ఇండియా టీంకి నేను స్పాన్సర్షిప్ చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం భారత ప్రభుత్వానికి. మనమని తీసుకొచ్చి ఆడియానికి ప్రజాధనాన్ని వృధా చేసిండు. అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతుంటే ఫ్యాక్షన్ తరహా రాజకీయాలు చేస్తుర్రు, దాడులు చేపిస్తుర్రు. దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఏదైతే చిన్న నారాయణపూర్ అనే గ్రామంలో ఇద్దరికి బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్కు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్కు సమానమైనటువంటి ఓట్లు రావడం జరిగింది. 246 ఓట్లు వచ్చినాయి. ఈ ఓట్లు వస్తే ఈ ఓట్లలో టాస్ వేసి గెలిపించాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినట్టుగా అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుల యొక్క ప్రోద్బలంతో గెలిచినట్టుగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అట్లా చాలా గ్రామాలలో కూడా ఏదైతే టాస్ వేసి గెలిపించి, ఇది ఒక్క గ్రామం కాదు, చాలా గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ, మనం మొన్న చూసినాం మోరీలలో బ్యాలెట్ పేపర్లు దొరుకుతున్నాయి. మరి ఎలక్షన్ నిర్వహించేటప్పుడు బ్యాలెట్ పేపర్ నెంబర్ ఉంటుంది, దాని రోల్ నెంబర్ ఉంటుంది, దాని గుర్తు మీద ఉన్నటువంటి సింబల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మరి మోరీలు ఎట్లా దొరికినాయి బ్యాలెట్ పేపర్లు? కాబట్టి ఎక్కడికక్కడ ఈ ఓట్ చోరీ అని చెప్పేసి నేను రాహుల్ గాంధీ అక్కడ బహిరంగ సభ పెట్టిండు కదా,
ఆ ఓట్ చోరీ అనేది తెలంగాణలో ప్రత్యక్షంగా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. మనం చూసినాం రాహుల్ గాంధీ గారు ఎప్పుడు మాట్లాడినా ఓట్ చోరీ అని మాట్లాడతాడు. మొన్న తెలంగాణలో ఇండస్ట్రీలు పెట్టాలని గ్లోబల్ సమ్మిట్కి రానికి శాతకాలే కానీ మెస్సీ దగ్గర టీషర్ట్ అడుక్కోనికైతే ఉరుక్కుంటూ వచ్చింది ఢిల్లీకించి. ఓన్లీ మెస్సీ టీషర్ట్, సంతకం పెట్టిన టీషర్ట్ పట్టుకపోనికి. ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు, ప్రధానమంత్రి వచ్చినప్పుడు మొన్న పుతిన్ ఎందుకు కలవాలని అడిగిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మెస్సీని కలవడానికి తెలంగాణకు హైదరాబాద్కు పరిగెత్తుకుంటూ వచ్చిండు. ఆయన ఈరోజు నోట్ చోరీ జరుగుతుంటే మాట్లాడాడు. గురుకుల పాఠశాలలో విద్యార్థులంతా ఫుడ్ పాయిజన్ హాస్పిటల్లో ఉంటే మాట్లాడాడు. ఉద్యోగస్తులు 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే ఇప్పటికి మాట్లాడాడు. ఇలాంటి నాయకత్వంతో కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణను భ్రష్టు పట్టించే కార్యక్రమం ముందుకు పోతుంది. కాబట్టి దయచేసి ఏదైతే 3వ విడత ఎలక్షన్లలో కూడా తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైనరు, అద్భుతమైన విజయాలను అందించారు. కాబట్టి ఈ రాబోయే ఎలక్షన్లో కూడా 3వ విడత ఎలక్షన్లో కూడా 17వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్లో కూడా అద్భుతమైన విజయాన్ని అందిస్తారని సంపూర్ణ విశ్వాసం మాకుంది. కాబట్టి తెలంగాణ ప్రజలకందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీని అద్భుతమైన మెజారిటీతో గెలిపించమని చెప్పేసి వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక అంశం, మిత్రులు చెప్పినట్టుగా పడి పూజ కార్యక్రమం ఏదైతే ఇక్కడ భవన్లో నేను సాయి స్వామి గారు ఇద్దరం కలిసి నిర్వహిస్తామని చెప్పినప్పుడు వెంటనే కేటీఆర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని మేము ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని మేము తెలంగాణ భవన్లో పడి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా, అయ్యప్ప స్వాములంతా కూడా రావాలని చెప్పేసి, ఎందుకంటే ఇక్కడ చేస్తున్నటువంటి పూజకు మేము ముఖ్య అతిథిగా కేటీఆర్ గారిని ఆహ్వానించాం. ఆయన కూడా వస్తా అని చెప్పేసి మాకు సమ్మతం తెలిపారు. కాబట్టి పెద్ద ఎత్తున పడి పూజ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి తెలంగాణలో, హైదరాబాద్లో ఉన్నటువంటి అయ్యప్ప భక్తులందరూ కూడా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా అందరూ కూడా ఎవరెవరైతే అయ్యప్ప మాల ధారణ చేసిర్రో వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో జరిగేటువంటి పడి పూజ కార్యక్రమానికి హాజరు కమ్మని, అందరికి కూడా అయ్యప్ప ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఇదే ఆహ్వానంగా అందరికీ మరొకసారి తెలియజేస్తూ పడి పూజ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు రావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.